బంగారం సల్లగుండ ఇలా తగ్గుతుంది, రేపు పెరుగుతుంది. తగ్గినాడు చేతిలో పైసలు ఉండవాయే, పెరిగినాడేమో కొందామంటే దరియదాయే. ఇగో గిట్ల బంగారం ధరిని దడుచుకునే కథ ఊడు తప్ప కొందామంటే మాత్రం వెనక ముందైతుర్రు జనాలు. ఇప్పటికే ఎట్లరో దేవుడా అని మొత్తుకుంటుంటే ఉన్నది సాలదన్నట్లు ఈగింత పెరిగింది. మరి ఎంత పెరిగింది, ముంగట ఇంకెంత పెరగబోతుందో ఒకసారి చూద్దాం పర్రి. ఏం బంగారం ఏమో కొనుడేమో గాని దాన్ని ధరింటనే దడబడుతుంది జనాలకు. రోజు వార్తలలో చూస్తుంటే ఈ ఎల్లంత పెరిగిందో అని గుండె డక్కమంటుంది. అట్లనే ఇప్పుడు ఏకంగా ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. 24 క్యారెట్ల బంగారం తులానికి 92,800 ఉంటే 22 క్యారెట్ల బంగారం తులానికి 85,000కు పైనుంది. గిట్ల వారం దినాల సంది పెరుగుడెక్కువ తగ్గుడు తక్కువ అన్నట్లే నడిచింది. అట్లని బంగారం ఒకటే కాదు లో వెండి కూడా తక్కువైంది లేదు. కిలో మీద 1000 పెరిగి 1,14,000 వలుకుతుంది. ఇక మరి రాబోయే కార్యాలు ఎట్లా తీస్తారో ఏమో మీ ఇష్టం. ఇక ముంగట ఈగింత పెరిగితే మాత్రం బంగారము పేదోళ్లకు బంగారమే అయ్యేటట్లుంది అని అనుకుంటుర్రు బంగారం ముచ్చట తెలిసిన మేధావులు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మన దేశ జనాభా దగ్గర ఎంత బంగారం ఉందో ఎరికేనా? అక్షరాల 25,000 టన్నులట. అగో గిన్ల ఇచ్చంత్రం ఏముంది, మానవులకు బంగారం అంటే పాయరం కాబట్టి కొని దాసుకుర్రేమో అని తీసి పడేయకుర్రి. దునియాలున్న 10 పెద్ద బ్యాంకులలో ఉన్న బంగారం అంతా లెక్కగట్టినా కూడా దీని మీదకి రాదట. అందుకే భారతదేశాన్ని బంగారు కొండ అన్నట్లు చూస్తున్నాయట తతిమ దేశాలు. అయితే గింత బంగారం ఎందుకు దాచిపెట్టుకున్నారు అని అంటే బంగారం మీద పెట్టుబడి పెడితే అది ఎన్నడూ తగ్గదు, అంతకంతకు పెరుగుతుంది. ఇదే పెద్ద సంపద అని మన వాళ్ళు ఆపచ్చునట. అందుకే పెట్టుబడులన్నీ బంగారం మీదనే పెట్టి సందు దొరికినప్పుడల్లా కొని దాచిపెట్టుకుంటుర్రట. ఏదేమైనా పాత కార్యాలకు బంగారం తెచ్చినోళ్ళు మళ్ళా ముట్ట చెప్పాలంటే తలపానం తోకొస్తున్నది. ఈ ముమ్మిరి చూస్తుంటే ముంగట ఇక తులం లచ్చ దాటేటట్లు కొడుతుంది. మరి ఇక ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే పావుల అప్పైనా సరే కొని పక్కకి వేసుకోర్రి, లేకుంటే పీరమైనాక కొనాలంటే మాత్రం భూములు అమ్ముకోవాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్న పబ్లిక్.